హై వ్యూవర్స్, నేను గతంలో ఎన్నోసార్లు చెప్పా, ఇప్పుడు కూడా చెప్తున్నా, ఫ్యూచర్లో కూడా చెప్తా. ఇన్ కేస్ ఇంకా ఎవరైనా వినకుండా జగన్తోనో వైసీపీతోనో ఉంటే ఏం చెప్పాను గతంలో? మీరు వైసీపీని నమ్ముకొని ఉంటే జగన్ చెప్పింది కనుక మీరు చేసుకుంటూ పోతే ఇంకేమిలా చుక్కలు కనపడితే ఏదో జైలుకి పోతారు, కేసులు ఎదుర్కొంటారు, మీ జీవితం సర్వనాశనం అవుతాయి. ఆ క్షణంలో మీకు బ్రహ్మాండంగా డబ్బు ఉంటామో, ఆ క్షణంలో మీకు ఏదో పేరు ఉన్నట్టు, ఆ క్షణంలో మీకు ఏదో నాన్న హడావుడైతే ఉండొచ్చు కాదు. జగన్ అనబడే వ్యక్తి, ఆ వైసీపీ అనే పార్టీ రెండు కూడా చాలా ప్రమాదకరం. పోసాని కృష్ణమురళికి సంబంధించి మీరు గమనిస్తే సింపుల్, ఈరోజు ఒకటే ఒప్పుకున్నాడు, తప్పు అయిపోయింది, నేను మాట్లాడినవి బూతులే, మాట్లాడకూడదు, ఇంత దూరం వచ్చిందని అనుకోవాలా, వేరే వాళ్ళ మాటలు నేను ఇదంతా చేశా. పవన్ కళ్యాణ్ పచ్చి బూతులు తిట్టినా, రేణు దేశానికి లేనిపోని సంబంధాలు అంటగట్టినా, అండ్ లోకేష్ నానా మాటలు అన్నా, చంద్రబాబుని గలీస్తనంగా కోతలు కూసినా, ఏంటి ఇవన్నీ అంటే స్క్రిప్ట్ వచ్చింది, చూశాడు, అనేశాడు. ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవి కోసమా, లేదా జగన్ మోచే నీళ్లు తాగడం కోసమా, జగన్ విసిరే చిల్లర కోసమా ఏంటి? కానీ తెలియాలి, కోసానికి తెలియాలి, ఎందుకంటే ఇక్కడ రివీల్ కాల. రిమాండ్ రిపోర్ట్లు ఏముందో తెలుసా? ప్రజెంట్ కడప జైల్లో ఉన్నాడు. పోలీసులు వచ్చేసి నిన్న విచారించి రిమాండ్ రిపోర్ట్ కోర్టు సబ్మిట్ చేస్తే వాళ్ళు రిమాండ్ విధించారు. ఏమంటారు, ఆ మనిషి అంటాడు, ఏం పేరు గుర్తు రావట్లేదు అబ్బా, పొన్నవల్లి సుధాకర్ రెడ్డి, ఆయన వాదించాడంటే ఈ తరఫున జగన్ పంపించాడంట. ఏముందని అసలు ఆయనకి ఏం తెలుసు? అది జగన్ అధికారంలో ఉన్నప్పుడు సాగింది లాట్లు, ఇప్పుడు సబ్జెక్ట్ ఉంటే ఏదైనా. వీడియోకి ఇంట్రెస్ట్ మీకు అర్థమవుతుందా? పోసాని కృష్ణమురళి మీద నమోదైన సెక్షన్లు అక్షరాల 6, భారతీయ న్యాయ సంహిత, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ అండ్ ఐపీసీ. ఇందులో వచ్చేసి అతను కూసిన కోతలు ఉన్నాయే, బూతులు ఉన్నాయే, అవి ఈక్వల్ టు లైంగిక వేధింపులు. లైంగిక వేధింపుల చట్టాలు ఇప్పుడు నమోదైన ఇతని మీద పక్క ఎవిడెన్స్ ఉన్నాయి. అయిపోయింది, పోసాని కృష్ణమురళి ఇప్పుడు జీవితాంతం జైల్లోనే. ఒకవేళ మధ్యలో బయటకు వచ్చిన అతను మరలా జైలుకి వెళ్ళక తప్పదు. ఏమన్నాడు ఇప్పుడు? నన్ను అరెస్ట్ చేశారు రాజా, తప్పైపోయింది రాజా అని ఓవర్ యాక్షన్. ఇదే పోసాని కృష్ణమురళి ఎంత గలీస్తనంగా మాట్లాడాడు. ఈయన భార్య కుసుమలత అని వస్తున్నారు, ఆమె మా ఆయనకు ఆరోగ్యం బాగాలేదు, రాజకీయాల నుంచి దూరంగా ఉన్నారు కదా, రాజకీయాల నుంచి దూరంగా ఉంటే వైసీపీలో అంత వచ్చింది. అందుక అడ్డదిడ్డంగా ఆ రోజు కూతలకు వస్తుంటే, ఏమయ్యా నువ్వేం మాట్లాడుతున్నావు, సినిమా రైటర్వి, యాక్టర్వి, డైరెక్టర్వి, తప్పుగా ఇలా మాట్లాడుతున్నావు, ఆ రోజు ఎందుకు అనలేకపోయింది? ఈరోజు అండి స్టార్టింగ్ చెప్పిన లైన్కి మరలా కంటిన్యూ చేస్తున్నాను. వైసీపీ నాయకుల యొక్క భార్యలు రోడ్ల మీదకి వస్తాం మొదటిసారి ఈ కూటమి ప్రభుత్వం అంటున్నారు కదా. అమ్మ, మీరు కూటమి ప్రభుత్వంలో రోడ్ల మీదకి రావట్లేదమ్మా. మీ ఇళ్లలో మీరు మీ మొగుళ్ళు చేసేది చూసి సంబరపడుతూ కనీసం నోరెత్తకుండా ఉన్నారు కదా జగన్ హయాంలో. దాని ఫలితమే ఇదమ్మా. జగన్ వల్ల మీరు రోడ్ల మీదకి వస్తారు, కూటమి వల్ల కాదు. చట్టం తన పని తను చేస్తుపోరు. పక్క ఎవిడెన్స్లు అండి, ఒక జోగి రమేష్ అయినా, నిన్న వల్లభనేని వంశీ అయినా, మన పిన్నెల రామకృష్ణారెడ్డి అయినా, ఇప్పుడు ఈ పోసాని కృష్ణమురళి అయినా, రేపు కొడాలి అయినా, ఇంకెవరైనా సరే వీడియో క్లోజ్ చేస్తున్నా. ఈ పోసాని కృష్ణమురళి ఈరోజు చెప్పిన ఒకే ఒక నిజం, వేరే వాళ్ళ మాటల్ని ఇదంతా చేశారు, దట్స్ ఇట్. వేరే వాళ్ళ మాటలంటే ఎవరు? తాడేపల్లి ప్యాలెసా, సజ్జల, ఎవరు? స్క్రిప్ట్ అండి, స్క్రిప్ట్ పంపుతారు, చూడాలి, తిట్టాలా, ఆ స్క్రిప్ట్ లేనికి ఏదంటే అది ఫాలో అవ్వాలి. వైసీపీ నుంచి బయటకు వచ్చిన ప్రతి ఒక్కరు చెప్పింది ఇది. ఓ స్క్రిప్ట్ వచ్చిందిరా బాబు, అది చూడాలి, వీలైతే బట్టి సొంతంగా చెప్పాలా, లేదా అది చూస్తూ చెప్పాలా. మన సొంతంగా అంటే ఏది కాదు. అబ్బో అబోయ్, తీవ్రవాదులు రెడీ చేసే పార్టీ అని చెప్పేసి 38 సెంటర్స్ పృథ్వీ చెప్పి నిజమే. ఏం పార్టీరా నాయన అసలు? సో పోసాని కృష్ణమురళి లాగా ఇంకైనా మంది బాధితులు ఉంటారు. మీలో ఇంకా ఎవరైనా వైసీపీ అంటూ జగన్ అంటూ ఉన్నట్టయితే ఇప్పటికన్నా బయటపడండి.